ఫ్లాష్ మ్యాన్. హాయ్, ఈరోజు మీకు నేను ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే వచ్చే ఒక టాలెంట్ నేను నేర్పిస్తాను. ఆ టాలెంట్ ఏంటో కాదు, ఫాస్ట్ టైపింగ్. సో ఫాస్ట్ టైపింగ్ చేయాలంటే ల్యాప్టాప్ ఒక్కటే సరిపోదు, ఇలాంటి మెకానికల్ కీబోర్డ్ కూడా కావాలి. ల్యాప్టాప్కి ఇచ్చిన కీబోర్డు మెంబ్రెయిన్ షీట్తో వస్తుంది. మీరు ఎంత హెవీగా టైప్ చేస్తే అంత తొందరగా చెడిపోతుంది. ఇదిగో ఇదే మెంబ్రెయిన్ షీట్, ఇదంతా సిలికాన్తో వస్తుంది. మీరు ఫాస్ట్గా టైప్ చేసే కొద్దీ ఇది తొందరగా చెడిపోతుంది. కానీ మెకానికల్ కీబోర్డ్లో అలా కాదు. మీకు మెకానికల్ కీబోర్డు స్విచ్లతో వస్తుంది. ఈ స్విచ్ని మీరు ఎంత హెవీగా ప్రెస్ చేసినా కూడా ఇది తొందరగా చెడిపోదు. సో మీరు ఫాస్ట్ టైపింగ్ చేయాలంటే ఒక మెకానికల్ కీబోర్డ్ని ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ మెకానికల్ కీబోర్డ్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. ఇది నింజా ప్రో డాగ్ బ్లూటూత్ మెకానికల్ కీబోర్డు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా టైపింగ్ స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఈ కీబోర్డ్ నేను తీసుకున్న తర్వాత. కీబోర్డ్ ఉంటే సరిపోదు, దాంతోపాటు ఇలాంటి ఒక పామ్ రెస్ట్ కూడా కావాలి. ఇది నాకు 5 రూపాయలు పడింది. ఇది ఆన్లైన్లో ఎక్కడ దొరకదు, మనమే చేసుకోవాలి. ఆన్లైన్లో మీకు ఇలాంటివి ఉంటాయి. సో వీటికి దీనికి తేడా ఏంటంటే, సో ఆన్లైన్లో ఏ కీబోర్డ్కైనా కానీ ఇక్కడ చేయి ఇలా పాము పెట్టుకుంటాం కదా, అక్కడ గుంత రాదు. సో గుంత వస్తే ఈజీగా హ్యాండ్ పెట్టుకోవచ్చు, టైపింగ్ స్పీడ్ అనేది తొందరగా పెరిగిపోతుంది. సో చేతిని ఎప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టుకోకూడదు, కొంచెం ఇలా క్రాస్గా ఉండాలి. క్రాస్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి గుంత వచ్చేది తీసుకోవాలి. ఇది ఆన్లైన్లో ఎక్కడ లేదు, కస్టమ్ మేడ్ ఇంట్లో చేసుకున్నాను. లోపల థర్మాకోల్ పెట్టి పైన టేప్ వేసి చుట్టేశాను. సో 5 రూపాయలు పెడితే ఇలాంటి మంచిది ఒకటి మీరే చేసుకోవచ్చు. 500 పెట్టి 600 పెట్టి దీన్ని కొనుక్కునే బదులు. ఫస్ట్ టైం టైపింగ్ చేసేవాళ్ళు ఈ ఒక్క ఫింగర్ని వాడతారు. కుడి చేతిలో ఈ ఫింగర్ని, ఎడమ చేతిలో ఈ ఫింగర్ని నొక్కుతూ ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సిందన్నీ ఒక్క ఫింగర్తోనే. స్పేస్ అయినా ఒక ఫింగరే, ఎఫ్ అయినా ఒక ఫింగరే, ఈవెన్ కంట్రోల్, క్యాప్స్, షిఫ్ట్ ఏదైనా కానీ ఒక ఫింగరే వాడతారు. దేవుడు మనకి 5 ఏళ్ళు ఇచ్చింది అన్నిటికీ పదును పెట్టమని. ఎప్పుడు దీనికి ఒకదానికి పదును పెడితే ఎలా? సాధన మొదలు పెట్టే ముందు కొంచెం చరిత్ర తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో 30 నుంచి 35 పదాలు ఒక నిమిషానికి టైప్ చేయగలిగేవారు 65% మంది ఉన్నారు. అలా 110 నుంచి అంతకంటే ఎక్కువ ఒక నిమిషానికి టైప్ చేయగలిగేవారు 1% మందే ఉన్నారు. వీళ్ళు తోపులు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కటే దారి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతే. నేను 90 నుంచి 100 పదాలు టైప్ చేయగలుగుతాను, విచ్ ఈస్ 4% ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఈ WPM అంటే వర్డ్స్ పర్ మినిట్. ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అసలు మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో. మీ టైపింగ్ స్పీడ్ పెరగాలంటే 3 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, ఆల్వేస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. నెంబర్ 2, కీబోర్డ్ని చూడకోకుండా టైప్ చేయాలి. అండ్ నెంబర్ 3, కీబోర్డ్లో ఎక్కడెక్కడ ఏమేమి లెటర్స్ ఉన్నాయని మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలగాలి. అంటే మీరు ఏదైనా లెటర్ని ప్రెస్ చేయాలనుకుని మీ మైండ్లో ఫిక్స్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ ఫింగర్ వచ్చేసి ఆ లెటర్ని క్లిక్ చేసేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోవాలి. ఈ ప్రపంచంలో మీరు ఏ కీబోర్డ్ తీసుకున్నా కూడా అది మెంబ్రెయిన్ అయినా మెకానికల్ అయినా ఒకటి కామన్గా ఉంటుంది. ఎఫ్ అండ్ జే బటన్ల మీద చిన్న చిన్న బంప్ వచ్చి ఉంటుంది, చూసారా? ఎఫ్ మీద, జే మీద. ఈ మెకానికల్లో కూడా చూడండి, ఎఫ్ మీద, జే మీద. వీటికి ఒక అర్థం ఉంది, చెప్తాను. ఫస్ట్ మనము కీబోర్డ్లో ఏ లెటర్ టైప్ చేయాలన్నా కూడా ఒక చూపుడు వేలు వాడకూడదు, ప్రతి ఒక్క ఫింగర్ వాడాలి. ప్రతి ఒక్క ఫింగర్కి ఒక్కొక్క లెటర్ని అసైన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ ఎడమ చేతికి తీసుకుందాము, కుడి చేతిని తర్వాత చెప్తాను. సో ఎడమ చేతి చూపుడు వేలుని ఎఫ్ మీద ప్లేస్ చేయాలి. సో మిడిల్ ఫింగర్ని డి మీద, ఉంగరం వేలుని ఎస్ మీద, చిటికిన వేలుని ఏ మీద ప్లేస్ చేయాలి. ఇలా పెట్టుకోవాలి అన్నీ, ఓకేనా? సో తర్వాత మీరు ఈ చూపుడు వేలు యొక్క పర్పస్ ఏంటంటే ఎఫ్, వి, ఆర్ అండ్ 4 ఈ 4ని ప్రెస్ చేసుకునేదానికి మనం చూపుడు వేలుని వాడితే, ఉంగరపు వేలుని 3, ఈ, డి అండ్ సి ఈ 4ని ఇది. సో ఇంక సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఉంగరం వేలుతో ఈ 4, చిటికిన వేలుతో ఈ 4. నెక్స్ట్ ఈ బొటన్ వేలు ఉంది చూసారా, దీని పర్పస్ స్పేస్ని ప్రెస్ చేయడం. ఇలా ఎఫ్ని దీంతో ప్రెస్ చేస్తే స్పేస్ని దీంతో ప్రెస్ చేస్తాం. కుడి చేతికి తీసుకుంటే ఈ జే మీద చూపుడు వేలు పెట్టి, కే మీద మిడిల్ ఫింగర్, ఎల్ మీద ఉంగరం వేలు, ఈ కోలన్ సెమీ కోలన్ ఉంది కదా, వీటి మీద చిటికెన వేలు పెడతాం అనమాట. ఇన్ కేస్ ఎంటర్ చేయాలంటే, ఇటుపక్క ఎంటర్ చేయాలంటే ఎంటర్ని కూడా చిటికెన వేలుతోనే మీరు ఆపరేట్ చేయాలి. ఈ పర్పస్లో ఏమవుతుందంటే, మీరు సపోజ్ జే మీద పెట్టారనుకోండి, ఈ చూపుడు వేలు ఒక పర్పస్ ఏంది, జే, యు, 7 అండ్ ఎం ఈ 4ని టైప్ చేసేదానికి, దాంతోపాటు 6, వై, హెచ్, ఎన్ ఈ 4ని టైప్ చేసేదానికి జేని వాడతాం. ఫర్ సపోజ్ పొరపాటున నేను వై టైప్ చేయాలి. సో ఫింగర్ ఇక్కడి నుంచి తీసి వై నేను టైప్ చేయాలి అని అనుకునే లోపలికి వై మీద ఫింగర్ వెళ్ళిపోతుంది. నేను ప్రెస్ చేస్తాను వైని ప్రెస్ చేసిన తర్వాత నేను మళ్ళీ జే మీదకి రావాలి. అన్ని కీస్ ఒకేలా ఉన్నాయనుకో, నేను ఏ కీ మీద చేయి పెట్టాను, ఏ కీ మీద వేలు పెట్టానో నాకే తెలియదు.
ఎందుకంటే నేను కీబోర్డ్ చూడను కదా, మానిటర్ని చూస్తూ ఉంటాను, లేకుంటే యూనో స్క్రీన్ని చూస్తూ ఉంటాను కాబట్టి. సో నేను ఏ కీ మీద వేలు పెట్టానో నాకు తెలియదు. కానీ ఈ బంప్ వల్ల ఏమవుతుందంటే నా ఫింగర్కి బంప్ తగలడం వల్ల ఓకే నేను జే మీద ఫింగర్ పెట్టాను అని మీరు కరెక్ట్ ప్లేస్లో మీ ఫింగర్స్ అన్నిటిని పెట్టేసుకుంటారు. సో దానికోసమే ఈ ఎఫ్ కండ్ జే మీద బంప్స్ ఇచ్చారు. ఈ ఫోటో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ ఈ చిటికెన వేలు ఉంది కదా, సో ఈ చిటికెన వేలుతో, తర్వాత ఈ ఎల్లో కలర్ అన్ని ఉంగరం వేలుతో, తర్వాత ఈ గ్రీన్, ఈ డార్క్ గ్రీన్ అన్నిటిని క్లియర్గా మెన్షన్ చేశారు. చూసారా? ఈ లింక్ నేను కింద బయోలో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మొత్తం అసలు ఏ ఫింగర్ ఏ లెటర్కి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటేనే మీరు ఫాస్ట్గా టైప్ చేయగలరు. మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, అన్న ఈ టైపింగ్ నేర్చుకునేదానికి ఎన్ని రోజులు పడుతుందని. రోజులు కాదు, నెలలు పడుతుంది. పర్సనల్గా నాకు 3 నెలలు పట్టింది. నా బీటెక్లో నేను నేర్చుకున్నాను. కొందరికి 4 నెలలు 5 నెలలు కూడా పడుతుంది. మరి కొందరు 2 నెలల్లో కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అలాంటిది. ఎప్పుడు ఏకాగ్రత ఈ కీబోర్డ్ మీద పెడతారు, ఏ లెటర్ ఎక్కడుందో మైండ్లో వాళ్ళకి స్టోర్ అయిపోయింటుంది. సో వాళ్ళు తొందరగా నేర్చేసుకుంటారు. సో స్టార్టింగ్ 4-5 రోజులు చిరాకు వస్తుంది. నువ్వు ఎంత టైప్ చేసినా కూడా రాంగ్ లెటర్స్ పడుతూ ఉంటాయి. ఆ కోపంలో ఈ కీబోర్డ్ని తీసుకొని పగలగొట్టాలనిపిస్తుంది. కానీ ఫస్ట్లో ఫ్రస్ట్రేషన్ ఉన్న పోను ఫన్ ఉంటుంది. మీరు బాగా టైపింగ్ నేర్చుకున్న తర్వాత మీరు బీటెక్ కానీ ఏదైనా కాలేజీలో చదువుతూ ఉంటే మీ క్లాస్లో ఎంటీ పీరియడ్లో టైప్ చేస్తూ ఉండండి. బాగా మంచిగా టైప్ చేసి స్పీడ్తో టైప్ చేస్తూ ఉండండి. మీ అబ్బాయిలు ఏం చేస్తారు తెలుసా? చూసి మిమ్మల్ని ఈ టైపింగ్ నేర్చుకునే దానికి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అందులో నాకు నచ్చిన 4 వెబ్సైట్లు మీకు చెప్తాను. ఇవి కంప్లీట్లీ ఫ్రీ. సో బిగినర్కి అయితే, ఫస్ట్ టైం మీరు టైపింగ్ నేర్చుకుంటున్నట్టయితే, టైపింగ్ గురించి అసలు మీకు ఏం తెలియకపోతే ఈ typingstudy.com వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనకు మొత్తము 15 లెసన్లు ఉంటాయి, 15 లెసన్లు ఉంటాయి. ఈ ప్రతి ఒక్క లెసన్ని మీరు గన డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ చివరి 15th లెసన్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్తున్నా 30 నుంచి 40 పదాలు మీరు ఒక నిమిషానికి టైప్ చేయగలిగే వారైతే మీ స్పీడు 50 నుంచి 60 పదాలకు వెళ్ళిపోతుంది ఈ లెసన్స్ మీరు కంప్లీట్ చేస్తే. తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని టెస్టులు ఉంటాయి. సో టైపింగ్ టెస్ట్, న్యూమరిక్ కీప్యాడ్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఒక 2 to 3 వీక్స్లో మీ స్పీడ్ అనేది 60 నుంచి 70 వర్డ్స్కి వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ బిగినర్కి మాత్రమే ఈ వెబ్సైట్. నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఇది typing.com. సో ఈ వెబ్సైట్ ఏంటంటే అన్ని వెబ్సైట్ లాగా టైపింగ్ కాకుండా ఇందులో మీరు గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు చూడండి, TAMPA. సో నేను ఆ వర్డ్ టైప్ చేస్తే వీడు దాని మీదకి ఎగురుతున్నాడు. సో ఇది టైపింగ్ నేర్చుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మీకు ఫన్ కూడా. ఇక్కడ మీకు లైఫ్స్ ఉంటాయి, ఇవి అయిపోతే మీరు చచ్చిపోయినట్టే గేమ్లో, రియల్లో కాదు, సారీ. నెక్స్ట్ 10 ఫాస్ట్ ఫింగర్స్. సో మీ టైపింగ్ టెస్ట్తో పాటు ప్రపంచంలో ఇంకా ఎంతమంది టైపింగ్ చేస్తున్నారు, వాళ్ళు స్పీడ్ ఎంత, అవన్నీ గ్రాస్ప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు రకరకాలుగా కాంపిటీషన్స్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. సో తర్వాత కస్టమ్ టైపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఎలా టైపింగ్ చేసుకోవాలో అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ వెబ్సైట్, పర్సనల్గా నా ఫేవరెట్ వెబ్సైట్ చూపిస్తాను చూడండి, monkeytype.com. ఒక నాకే కాదు, ఈ ప్రపంచంలో టైపింగ్ చేసే వాళ్ళందరికీ ఫేవరెట్ వెబ్సైట్ ఇది. సో ఇందులో మనము చాలా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్స్ మార్చుకోవచ్చు, ఎక్స్పర్ట్, మాస్టరు, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మీరు ట్రై చేయొచ్చు ఇందులో. సో నేను బేసికల్గా ఇక్కడ టైమింగ్ పెట్టుకొని డిఫాల్ట్గా ఇచ్చిన దాన్ని వాడతాను. ఇది చాలా బాగుంటుంది. సో భయపడకండి, ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. నా దగ్గర నుంచి స్మాల్ టిప్, నచ్చితే తీసుకోండి, లేకుంటే వదిలేసేయండి. సో అందరూ కీబోర్డ్లు తీసుకుంటారు, మెకానికల్ కీబోర్డ్లు, కానీ కొన్ని కీబోర్డ్స్కి సౌండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మీరు టైపింగ్ చేస్తే ఇంకా టైపింగ్ చేయాలనిపిస్తుంది. ఇది నాది రెడ్ స్విచెస్తో వస్తుంది. సో సైలెంట్ కీస్ ఇచ్చి, అంటే చిన్నగా ప్రెస్ చేస్తే అసలు సౌండే రాదు, కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఒకసారి ఆ సౌండ్ వినండి. ఆ సాఫ్ట్ సౌండ్ చూసారు కదా, అది చాలా బాగుంటుంది చెవులకు వినేదానికి. అంటే పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ కాదనమాట. సో బెటర్ టు చూజ్ ఏ కీబోర్డ్. కొంచెం డబ్బులు ఎక్కువైనా పెట్టండి, పర్లేదు, మంచి కీబోర్డ్ వస్తుంది. మీరు 5 to 6 years ఈజీగా వాడుకోవచ్చు. 1000 రూపాయలు పెట్టి 1 సంవత్సరంలో పోయే కీబోర్డ్ కావాలా, ఒక 2-3 వేలు పెట్టుకోండి, పర్లేదు, నాకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చే కీబోర్డ్ కావాలా, నిర్ణయం మీదే.
దిస్ ఈజ్ మై స్పీడ్. 100 పదాలు టైప్ చేశాను. చూసారు కదా నా టైపింగ్ స్పీడ్. మీరు కూడా ఇది చేస్తారు. 3 గుర్తుపెట్టుకోవాల్సింది: ప్రాక్టీస్, పొజిషన్ ఆఫ్ ఫింగర్స్, మైండ్లో ఎక్కడెక్కడ ఏ లెటర్ ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ టైపింగ్లో టిప్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ టిప్. స్పీడ్ని చాలా ఇంక్రీజ్ చేసే టిప్ ఇది. డోంట్ ఫర్గెట్ ఇట్. చూడండి, ఇది నా ఛానల్ నేమ్ బీకేఎస్బి. ఇది కరెక్టే, కానీ ఇక్కడ స్పెల్లింగ్ మాత్రం తప్పు ఉంది. ఎక్కడుంది? స్టార్టింగ్లో మిస్టేక్ ఉంది. ఇక్కడ మిస్టేక్ వస్తే మీరు సింగిల్ బ్యాక్ ప్రెస్ చేసి ఆ మిస్టేక్ని మీరు రిప్లేస్ చేసి వేసుకోవచ్చు. కానీ ఈ స్టార్టింగ్లో కానీ మిస్టేక్ కానీ జరిగితే ఇక్కడికి వచ్చేసి మీరు ప్రతిసారి బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేసే బదులు జస్ట్ సింపుల్గా ఉంది కదా, ఆ వర్డ్ని మొత్తం లేపేసేయండి. దాన్ని ఎలా అంటే Ctrl+బ్యాక్ స్పేస్ ఇది నొక్కితే వర్డ్ మొత్తం వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా ఆ వర్డ్ని టైప్ చేసుకోవచ్చు. దీనికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేసి అన్నిసార్లు ప్రెస్ చేసే బదులు ఒకటేసారి వర్డ్ని మొత్తం లేపేసేసి మళ్ళీ ఫ్రెష్గా టైప్ చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. నా నుండి ఒక స్మాల్ రిక్వెస్ట్: డిస్క్రిప్షన్లో వర్క్కి యూస్ఫుల్ అయ్యే కొన్ని లింక్స్ ఇచ్చాను. మీకు ఇష్టం ఉంటే కొనకండి, మీకు అవసరమైతేనే కొనండి.